పేపర్లకి టీవీలకి యుద్ధం ఆగింది. అమెరికా వాడు చెప్పాడు కాబట్టి మనం కూడా వార్తలు ఆపేసాం. కానీ జరిగేది జరుగుతూనే ఉంది. ఇరాన్ హార్ముజ్ జలసంధి దిగ్బంధము ఆపలేదు, ఆ షిప్పుల్ని తగలెడతానే ఉంది. ఇప్పుడు యుద్ధమే కదా. ఇరాన్ని దిగ్బంధించినటువంటి అమెరికాను వదలలేదు, మరి అది యుద్ధమే కదా. ఆర్థిక యుద్ధం, ఫిజికల్ అటాక్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ వార్తలు రాయడం మానేసేశారు, చెప్పడం కూడా మానేసేశారు. కేవలం ప్రకటనలు మాత్రమే రాస్తున్నారు. అసలు దేంటో తెలిసినా సరే మనకి రాసే తీరిక లేదు. మనకి లోకల్ సొల్లి వార్తలు తప్పించి అసలు ప్రజలకు తెలియజేసే ఉద్దేశం. దానివల్లనే ఇంత సంక్షోభాలు వస్తున్నాయి మనకి, పెట్రోల్ డీజిల్ ఇతరత్రా అన్నది. అయినా సరే అది మనకి మా బాధ్యత కాదన్నటువంటి రూట్లోనే మన దేశ పీడియా. ఇది పక్కన పెడితే ఏదైతే లేటెస్ట్గా ఇరాన్ వాళ్ళు దుబాయ్ మీదన డ్రోన్ స్ట్రైక్ చేశారు, దుబాయ్కి సంబంధించినటువంటి అణు విద్యుత్ కేంద్రం మీద. అట్లాగే సౌదీ అరేబియా అణు విద్యుత్ కేంద్రం మీద కూడా దాడికి ప్రయత్నిస్తే ఇంటర్సెప్ట్ చేసింది సౌదీ అరేబియా. ఇంకొక వైపును చూసుకుంటే ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి ఆయుధాగారం మీదన, మిస్సైళ్ళు తయారు చేసే కేంద్రం మీదన అమెరికా దాడి చేసింది. అట్లాగే ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల మీదన దాడులు చేసింది ఇజ్రాయెల్. బట్ అది ఓపెన్ చేయట్లేదు. ఇంకొక వైపును చూస్తే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జనావాసాల మీదన దాడి చేసింది హెజ్బుల్లా. అదే సందర్భంలో హమాస్కి సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ని లేపేసింది ఇజ్రాయెల్. ఇది వరుసగా యుద్ధం లేదంటూనే జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలు.